నిన్న మరి మహిళా కమిషన్ సభ్యురాలు అమరుడు శ్రీకాంతాచారి మాతృమూర్తి ఆమెను తెలంగాణ సమాజం కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ చాలా గౌరవించుకున్నది. శంకరమ్మ గారు తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకం పొందిన తర్వాత మహిళా సమస్యల మీద మాట్లాడవలసి ఉంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నది. పోక్సో కేసులు పెచ్చుమీరుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి ఉదంతం కూడా చూసినాం. 6గురిని చంపినటువంటి ఆ హంతకుడి విషయం కూడా చూసినాం. పోక్సో బాధితురాలి కుటుంబాన్ని, తన కుటుంబాన్ని హత్య చేసినటువంటి ఘటనను కూడా చూసినాం. మహిళలకు రక్షణ లేని పరిస్థితులు సమాజంలో తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి. నాడు కేసీఆర్ గారు ఆడపిల్లల వంక చూస్తే లాగులు తడవాలి అని హెచ్చరించి మరి షీ టీమ్స్ ఏర్పాటు చేసి మహిళల రక్షణకు, ఆడపిల్లల రక్షణకు పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టినుండే. ఇప్పుడు శంకరమ్మ గారు మహిళా కమిషన్ సభ్యురాలుగా నియామకం పొందిన తర్వాత కాస్త ఏమైనా మహిళల సమస్యల పట్ల మాట్లాడుతుందేమో అనుకుంటే ఆమె రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ సర్కార్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నారు. ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియామకం పొందినటువంటి శంకరమ్మ గారు మహిళా సమస్యల గురించో, మహిళలకు తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వంలో భద్రత లేని విషయమో ఏదైనా చర్చ చేయాల్సి ఉండే. కానీ ఆమె రేవంత్ సర్కార్ని ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైనా పొగడ్తల కార్పొరేషన్ పెట్టి ఇగో ఇట్లాంటి వాళ్ళని అందులో నియమిస్తే బాగుండేది. శంకరమ్మ లాంటి వాళ్ళను తాను ఏ స్థానంలో ఉన్నా, తనకి ఏ బాధ్యతలు అప్పగించారు అనే కనీస అవగాహన లేకుండా మాట్లాడడం బాధాకరం కదా, ఇబ్బందికరం కదా. మీరు నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రభుత్వాల పట్ల కానీ పార్టీల పట్ల కానీ మీ వైఖరి తటస్థంగా ఉండాలి. మీరు మహిళల కోసం మాట్లాడాలి. మహిళలకు శాంతి భద్రతలు లేనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి, దాని మీద దృష్టి సారించాలి. అట్లా సారించకుండా మరి వాళ్ళ ప్రశంసల్లో ముంచెత్తుతూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు 570 పైచిలకు 79 మంది పైచిలకు అమరుల కుటుంబాలకు ఇంటికి ఒక ఉద్యోగము, ఇంటికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినటువంటి విషయం అందరికీ విదితం, అందరికీ తెలుసు. మరి రేవంత్ సర్కారు ఒక్క అమరుడి కుటుంబానికైనా ఒక 10 లక్షలు ఇచ్చిండ్రా? ఒక ఉద్యోగమైనా ఇచ్చిండ్రా? ఇది ప్రశ్నించవచ్చు కదా, ఇది ప్రశ్నించవచ్చు కదా. మరి ఆ ప్రశ్న లేదు, ఆ సంబంధం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇందాక పెద్దలు మల్లయ్య యాదవ్ గారు స్పష్టంగా చెప్పినారు. అది ఒక నేరపూరితమైన వ్యాఖ్యలు, నేరస్తుడిలా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు చట్టాలను తయారు చేసేటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చట్టాల మీద గౌరవం లేకుండా చట్టాలను అతిక్రమించి ఒక నేరస్తుడిలాగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఎట్లా నెత్తురు చల్లాలంటారు, పంట పొలాల మీద నెత్తురు జల్లితే పంటలు పండుతాయినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చేస్తారు? ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ సీనియర్లు ఏం చేస్తూ ఉన్నారు, మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తూ ఉన్నది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి అని ఎందుకు చూపిటు పెట్టరు? ఎన్నికలకు ముందొచ్చి వాగ్దానాలు ఇచ్చి, హామీలు ఇచ్చి వెళ్ళిపోవడం వరకే కాంగ్రెస్ బాధ్యతనా? ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి, పాలనా తీరు, ప్రజల అవస్థలు కాంగ్రెస్ పార్టీకి, జాతీయ కాంగ్రెస్ సీనియర్లకు అవసరం లేదా? ప్రశ్నించిన ప్రతి వారిని కనీసం విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు. 2007లోనే రిటైర్ అయినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ను పట్టుకొని ఈ కాళేశ్వరంలో ఆయన భాగస్వామి అంటారు, బెల్ట్ ట్రీట్మెంట్ అంటారు. ఈటెల గారు మాట్లాడితే ఆయనను గదమాయించి మాట్లాడతారు. ఎవరు ప్రశ్నించినా వాళ్ళ పట్ల మరి ఇట్లా మాట్లాడడం, ప్రశ్నిస్తే ఇవాళ నీళ్లు ధరలిపోయిన తర్వాత ఈ కరువును ఎట్లా అధిగమిస్తావు? తాగునీరు ఎట్లా, సాగునీరు ఎట్లా, కరెంటు ఉత్పత్తి ఎట్లా? దశాబ్ద కాలము
తాగునీటికి కొదవ లేకుండా, సాగునీటికి కొదవ లేకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చి సస్యశ్యామలం చేసిండ్రు కదా తెలంగాణను కేసీఆర్ గారు. తెలంగాణ నేలను ఈ కసాయి కాంగ్రెస్, ఈ కర్కోటక కాంగ్రెస్ నెత్తురుతో తడిపిన నేల కదా ఇది. మళ్ళీ కొత్తగా నెత్తుర్లు జల్లాలని చెప్పడం ఏందండి? 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ప్రశాంతంగా ఉండే పచ్చబడ్డ ఉండే తెలంగాణ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది కాంగ్రెస్. మళ్ళీ పచ్చబడ్డ తెలంగాణ నేలన నెత్తుర్లు జల్లాలని రాక్షస ప్రవృత్తిని ప్రదర్శిస్తూ ఉన్నది. ఈ నేరపూరితమైన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా శిక్ష ఉండాలి. మేము అనేకసార్లు గతంలో కూడా ఫిర్యాదు చేసినాం. ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా కేసీఆర్ గారిని ఒక రాష్ట్ర సాధకునికి, ఆయనకు ప్రాణాలంటే ముఖ్యం కాదు, ఆయనకు తన ప్రాణాల కన్నా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం నిరూపించుకున్నారు గతంలోనే. రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డటువంటి మహానేత రాష్ట్ర సాధకుని పట్టుకొని బండగట్టుకొని కాళేశ్వరంలో పడు, చావు, పెట్రోల్ పోసుకొని కాల్చుకో, ఇట్లాంటి భాష మాట్లాడతారు. ఎవరు మాట్లాడితే వాళ్ళను చావమనేటువంటి భాష. ముఖ్యంగా రాష్ట్ర సాధకుడు దశాబ్ద కాలం తెలంగాణను మరి ఒక సువర్ణాధ్యాయంగా పాలించినటువంటి మహానేతను, దార్శనికుణ్ణి, బీటలు వారినటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి, సుభిక్షం చేసినటువంటి మరి గొప్ప పరిపాలనా దక్షుణ్ణి, మానవతావాదిని, మహోన్నత మూర్తిని కేసీఆర్ను చావుమనడానికి నోరెట్లా వస్తుందయ్యా రేవంత్ రెడ్డి గారు? ఏం భాష ఇది? మీరుగా క్షమాపణలు చెప్పాలి. లేదా సీనియర్లు, కాంగ్రెస్ సీనియర్లు పెదవులు ఎందుకు మూసుకుంటారు? నాటి నుండి కేసీఆర్ గారు ఇదే అంటారు. అసెంబ్లీలో ₹1 కూడా ఇయ్యను పో అన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి మరి వీళ్ళు ఏమి అన్నారు? అప్పుడు కూడా పెదవులు మూసుకుంటారు. చవటలా, దద్దమ్మలా, సన్నాసులా అని ఆ సందర్భంగా కేసీఆర్ గారు అంటే ఈ భాష కేసీఆరే నేర్పించిండు అని చెప్తారు. కేసీఆర్ గారిది ధర్మాగ్రహం. మీరు తెలంగాణకు అన్యాయం చేస్తున్న సందర్భంలోనే, తెలంగాణను అవమానం పాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇట్లాంటి భాష ఉపయోగించి చవటలో, దద్దమ్మలో అన్నారు. కానీ అకారణంగా నిందించిన సందర్భం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి భాష, వ్యవహార శైలి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి జాతీయ కాంగ్రెస్ మరి ఆయన తప్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా మల్లయ్య యాదవ్ గారు అన్నట్టు రేవంత్ హటావో తెలంగాణకు బచావో అనేటువంటి నినాదం ఇవాళ ఇంటింట రాకముందే కాంగ్రెస్ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దిద్దుబాటు చేసుకోవాలి. ఒక తెలంగాణ వ్యతిరేకిని, జై తెలంగాణ అని అననటువంటి వ్యక్తిని, మరి అమరులకు పిడికెడు పూలు జల్లి నివాళులు అర్పించినటువంటి వ్యక్తిని తెచ్చి ఇవాళ ఈ సింహాసనం మీద కూర్చోబెట్టింది తెలంగాణ. మళ్ళీ తెరలు చేయ ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్. ఈ 2.5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం చాలు. ఇప్పటికైనా కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు జరగాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.